హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం ఫ్లిప్కార్ట్ హాల్ చూడబోతున్నాం అనమాట. ఐ హ్యావ్ టేకెన్ సమ్ డ్రెస్సెస్ ఫ్రమ్ ఫ్లిప్కార్ట్. సో డైలీ మనం ఆఫీస్కి వెళ్ళడానికి లేదా ఏదైనా క్యాజువల్ అవుటింగ్స్కి వెళ్ళడానికి ఈ డ్రెస్సెస్ ఈ సమ్మర్లో చాలా కంఫర్టబుల్గా ఉంటాయన్నమాట. సో ఈ డ్రెస్సెస్ అన్నీ అండర్ 1000 రూపీస్. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. డ్రెస్ వచ్చేసి ఇన్ బ్యూటిఫుల్ బ్లూ కలర్. సో నా దగ్గర ఫస్ట్లీ ఈ కలర్ కాంబినేషన్ లేదనమాట. సో నెక్స్ట్ ఇది నెక్ దగ్గర అజ్రక్ ప్యాటర్న్ వస్తుంది. ఇట్ కమ్స్ విత్ 3/4 హ్యాండ్. దీని చున్నీ ఫ్లోరల్ చున్నీ వస్తుంది అనమాట. సో అది ఇలా ఉంటుంది. అండ్ దీనికి ప్యాంట్ కూడా సెల్ఫ్ లో వస్తుంది అనమాట. దీని పిక్చర్స్ అని నేను ఇక్కడ అటాచ్ చేస్తాను, హౌ ఇట్ లుక్డ్ ఇన్ ద యాప్ అని. సో అది నాకు ఇలా కనిపించింది. సో వెన్ ఇట్ కమ్ అవుట్ ఎలా ఉందో కూడా నేను చూపిస్తాను. అండ్ ఐ విల్ గివ్ యూ అ షార్ట్ రివ్యూ ఫర్ ఇట్. సో నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇన్ బ్రౌన్ కలర్. సో డ్రెస్ వచ్చేసి ఇదనమాట. సో నెక్ దగ్గర మనకి ఎంబ్రాయిడింగ్ వస్తుంది. అండ్ స్లీవ్స్ ప్యాటర్న్ దగ్గర మనకి బెల్ స్లీవ్స్ వచ్చి ఇవి లేస్ అటాచ్డ్ వచ్చి అండ్ సైడ్ స్లిట్స్ దగ్గర కూడా లేస్ అటాచ్డ్ వస్తుంది. మనకి సేమ్ లో వస్తుంది. అండ్ దీనికి దుపట్టా కాంట్రాస్ట్ లో వస్తుంది అనమాట. సో ఇది ఫైనల్ అవుట్ఫిట్. అండ్ ఈ అవుట్ఫిట్ ఇలా ఉంది వెన్ ఐ హ్యావ్ టేకెన్. అండ్ ఇది బయటకు వచ్చిన తర్వాత నేను ఒక 2-3 టైమ్స్ స్టైల్ చేశాను. ఐ విల్ షో యూ హౌ ఇట్ టర్న్డ్ అవుట్. సో నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది కలంకారీ సెట్. కుర్తా అండ్ ప్యాంట్ మాత్రమే వస్తుంది. అంటే ఇది 2 పీస్ కార్డ్ సెట్ అనమాట. సో ఇది షర్ట్ మోడల్లో వస్తుంది కుర్తా, అండ్ ప్యాంట్ ఏమొచ్చి ప్లాజో మోడల్లో వస్తుంది. సో అవుట్ఫిట్ అయితే ఇలా ఉంటది అనమాట. సో కంప్లీట్ గా కార్డ్ సెట్ లానే ఇది ఒక ట్రిప్ కి వేసుకున్నా. సో ఆ ట్రిప్ లో ఐ హ్యావ్ వోర్ ఇట్ ఫర్ అరౌండ్ 16 అవర్స్. ఇలాంటి క్లైమేట్ లో ఇది చాలా కంఫర్టబుల్ గా అనిపించింది. సో యూ కెన్ చెక్ ఇట్ అవుట్ ద పిక్చర్. సో ఇది మీకు స్టైల్ చేసి ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను. సో నెక్స్ట్ డ్రెస్ ఏమొచ్చి ఇది విచ్ ఈస్ ఆల్సో ఇన్ బ్లూ కలర్. సో ఫస్ట్లీ నాకు నెక్ ప్యాటర్న్ అండ్ చున్నీ డిఫరెంట్ గా అనిపించి ఈ డ్రెస్ తీసుకున్నాను. చున్నీ కొంచెం షేడెడ్ వచ్చింది అనిపించింది. మీరు పిక్చర్ లో చూస్తున్నట్టయితే చాలా డార్క్ ఉంటుంది, బట్ బయట ఏమొచ్చి ఇది కంప్లీట్ గా డిఫరెంట్ గా అనిపించింది. బట్ ఇట్స్ ఓకే, ద క్లాత్ ఇస్ గుడ్. సో అందుకే నేను ఇది రిటర్న్ చేయలేదు. దుపట్టా వచ్చిందనమాట. సో ఇది కంప్లీట్ అవుట్ఫిట్. సో ఇది నేను ఇంకా ట్రై ఆన్ చేయలేదు. సో లెట్ మీ ట్రై ఇట్ అండ్ షో ఇట్ టు యూ. సో నెక్స్ట్ డ్రెస్ ఇది నా ఫేవరెట్. నా కలర్ ఆ కలర్ నాకు అస్సలు నచ్చదు, బట్ నాకు ఆ డ్రెస్ చాలా బాగా అనిపించింది అనమాట వెన్ ఐ వోర్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. ఈ సమ్మర్లో యూజువల్గా ఈ కలర్ మనకి చాలా కాంప్లిమెంట్ చేస్తుంది అండ్ నెక్స్ట్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అని విన్నాను. సో లెట్ మీ షో యూ. సో ఇది ఆ డ్రెస్. ఇది అనార్కలి మోడల్లో వస్తుంది అనమాట. అండ్ దీనికి మొత్తం ఫ్లోరల్ ప్రింట్స్ వస్తుంది. ఫ్లోరల్ తో హైలైట్ అవుతుంది నెక్. అండ్ దీనికి 3/4 హ్యాండ్స్ వస్తుంది. అండ్ చున్నీకి చిన్న చిన్న బుట్టీస్ వస్తాయి అనమాట. ఫ్లవర్ బుట్టీస్ వచ్చి నెక్స్ట్ ఇక్కడ ఏదైతే డిజైన్ వచ్చిందో అది ఇక్కడ ఎలివేట్ అవుతుంది. సో కంప్లీట్ అవుట్ఫిట్ అయితే ఇలా ఉంటుంది. సో దీనికి ప్యాంట్స్ కూడా సేమ్ కలర్ ప్యాంట్స్ వస్తుంది. సో ఇది కూడా మీకు స్టైల్ చేసి ఎలా ఉందో చూపిస్తాను. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి 2 పీస్ సెట్ అనమాట. ఇది లాంగ్ స్లీవ్ కుర్తా వస్తుంది అనమాట విత్ ఎల్బో హ్యాండ్స్ అండ్ కీ హోల్ వస్తుంది. నెక్ ప్యాంట్స్ సెల్ఫ్ లోనే వస్తుంది, బట్ డిఫరెంట్. ఏదైనా చిన్న చిన్న గ్యాదరింగ్స్ కి ఒకేషన్స్ కి బాగుంటది అనమాట. కొంచెం క్లాసీగా ఉంటుంది. సో లెట్స్ ట్రై ఇట్ ఆన్. సో నెక్స్ట్ డ్రెస్ తో నాకు ఒకే ఒక కంప్లైంట్ ఉంది. లైక్ ఇది సైజ్ ఇష్యూ ఉందన్నమాట. ఫస్ట్ నేను నా ఎగ్జాక్ట్ సైజ్ తీసుకున్నా. ఆబ్వియస్లీ నేను నా ఎగ్జాక్ట్ సైజ్ తీసుకున్నా నాకు కొంచెం లూజ్ అవుతుంది. బట్ ఈ డ్రెస్ నేను తీసుకున్నప్పుడు ఏమైందంటే నా ఎగ్జాక్ట్ సైజ్ తీసుకున్నా నాకు కొంచెం బాడీ హగ్గింగ్ అనిపించింది.
అది వేసుకున్నప్పుడు నాకు కొంచెం లూజ్ ఉంది అండ్ లెంత్ కూడా చాలా ఎక్కువ అనిపించింది. బట్ ఆఫ్టర్ వాష్ ఇది చాలా స్ట్రింక్ అయిపోయింది అనమాట. సో డ్రెస్ నాకు కొంచెం అంటే టైట్ అనిపించింది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇది చాలా మంచి అంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. డ్రెస్ చాలా ప్రొఫెషనల్ గా అనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ద డ్రెస్, నెక్ దగ్గర మనకి ఎంబ్రాయిడింగ్ డీటెయిల్స్ వస్తుంది అండ్ స్టైల్స్ కూడా 3/4 వస్తుంది. అండ్ ప్యాంట్ అండ్ దీనికి కాళ్ళ దగ్గర చిన్న మెరూన్ కలర్ డీటెయిలింగ్ ఇచ్చారు. చున్నీ కూడా సేమ్ లోనే వస్తుంది. సో మొత్తం సెట్ ఇలా ఉంటుంది. యూజువల్గా కాలర్ నెక్స్ కొంచెం ఫార్మల్గా అనిపిస్తాయి కదా, సో ఈ డ్రెస్ అలానే ఉంటుంది అనమాట. బట్ అదొక్కటే లైక్ సైజ్ ఇష్యూ తప్పించి ఈ డ్రెస్తో ఎలాంటి కంప్లైంట్స్ లేవు. ఇవే నేను తీసుకున్న 7 డ్రెస్సెస్. సో ఈ డ్రెస్సెస్ ఆఫీస్కి కానీ మనం క్యాజువల్ అవుటింగ్స్కి కానీ యాజ్ ఏ సెట్ అవి చాలా కంఫర్టబుల్గా. ఈ కలెక్షన్ మొత్తం నేను కాటన్లోనే తీసుకున్నాను. ఓన్లీ 1 or 2 డ్రెస్సెస్ కొంచెం కాటన్ మిక్స్ ఉంటాయి, బట్ ఈ సమ్మర్కి అవి కూడా కంఫర్టబుల్గా. మీకు ఏదైనా డ్రెస్ నచ్చినట్టయితే ప్లీజ్ చెక్ ఇట్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో వీటి లింక్స్ అని నేను డిస్క్రిప్షన్లో పెట్టున్నాను. యాజ్ ఐ మెన్షన్ ఒక సజెషన్ ఏంటంటే, మీరు ఈ డ్రెస్సెస్ ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే మీరు ఉన్న సైజ్ కన్నా ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోండి, సో దట్ అవి రీయూజ్ చేసుకోవడానికి అవుతాయి. సో అంతే ఈ వీడియో. ఈ డ్రెస్సెస్లో మీకు నచ్చిన డ్రెస్ ఏంటో కూడా కమెంట్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.